ఆకాశవాణి వరంగల్ కేంద్రం. కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో వరి కోత సమయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరకాల మండలం వెల్లంపల్లి గ్రామ రైతు మొండి సమ్మయ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం యాసంగి మొక్కజొన్న సాగులో అనుభవాలు, వెంకటాపూర్ గ్రామ రైతు సదానందం గారితో పరిచయ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-11800-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, వరి కోత సమయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరకాల మండలం వెల్లంపల్లి గ్రామ రైతు మొండి సమ్మయ్య గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ పి. ఎల్లయ్య గారు. ఈరోజు హన్మకొండ జిల్లా పరకాల మండలం వెల్లంపల్లి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో వివిధ రకాల పంటలను పండించే ఆదర్శ రైతు మొండి సమ్మయ్య మనకు అందుబాటులో ఉన్నారు. వారిని ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమానికి పరిచయం చేసుకొని, మరి వరి పంట కోత దశకు వచ్చింది కాబట్టి ఈ కోత దశలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మరి తన యొక్క అనుభవాన్ని తెలియజేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సమ్మయ్య గారు. నమస్కారం సార్. ఓకే, మరి మీరు ఇప్పుడు పంట పొలాలలో ఉన్నారు. ముఖ్యంగా మీ వరిని చూసినట్లయితే దాదాపుగా ఇక కోత దశకు వచ్చింది. అక్కడక్కడ కొన్ని రిమ్మలు మాత్రమే కొంచెం పచ్చిగా ఉన్నాయి. మరి ఇది ఎప్పుడేసారు? ఇప్పుడు వరి కోత దశకు వచ్చిందా? మరి ఎప్పుడు కోద్దాం అనుకుంటాం? ఇప్పుడు కోసే ఇది 11 నెలల కోసేదే. దాని గురించి కొంచెం నీళ్ళ ప్రాబ్లం. మొన్న వర్షాలు పడి చాలా ఇబ్బందులు ఉన్నాం. అంతా మునుపు అది పూర్వీలు కోసేది. పూర్వీలు కాక ఇప్పుడు సైన్ మిషన్ కోసేందుకు ఇబ్బందులు ఉన్నాం. పైసలు కూడా ఎక్కువ అవకాశం ఉన్నది. అప్పుడు 22,500 పూర్వీలు అయ్యేది. ఇప్పుడు 4,500 రూపాయలు. మేము దాని గురించి ఆలోచిస్తున్నాం. దానివల్ల మాకు నష్టం కూడా జరుగుతుంది సార్. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాం. ఒక్కొక్కటి మీరు సాధారణంగా మీరు వరి పంట సాగులో చాలా అనుభవం ఉన్నటువంటి పెద్ద మనిషిగా ఉన్నారు కాబట్టి ఒక్కొక్క విషయాన్ని చాలా క్లుప్తంగా వివరించండి. ఈ వరిని మీరు ఎప్పుడు నాటారు? నాటు అంటే 4 నెలల కింద నాటినాం. ఇప్పుడు 4 నెలల తర్వాత ఇప్పుడు కోసే సమయం ఆగస్టులోనా? జూన్ జూలైలో వేస్తాం. మధ్యలో వేసి ఇప్పుడు కోసే అవకాశం ఇప్పుడు మాకు వచ్చేసింది. కోత దశకు వచ్చింది. దానికి మొన్నటి ఈ సంవత్సరం చాలా వర్షాలు పడి చాలా ఇబ్బందులు ఏర్పడ్డది. మన వరి కూడా ఉండలొచ్చింది. పువ్వు దాలే దశలో వర్షాలు పడి దానికి ఆ పువ్వులకు నీళ్ళు పోయి చాలా ఉండలొచ్చుడు, చలతురుకనే తాళొచ్చుడు అది ఏర్పాటైంది సార్ మాకు. అంటే ఇప్పుడు ఈ ఉండాలంటే ఎట్లా వచ్చినాయి? అలాగే ఏంటంటే ఇప్పుడు ఈయన టైంలో వర్షం వచ్చి దీని దశలో ఆ పూలకు పోయి ఆ పూతలకు పోయి ఆ నీళ్లు పోయి ఆ కొంత మీది తాళవుడు దానికి ఉండలొచ్చి మన మసిపోయిన వచ్చింది సార్. దానివల్ల కొంచెం నష్టం జరిగింది ఈ సంవత్సరం. మళ్ళీ అదొకటి రాయి గుట్టం కూడా ఈ సంవత్సరం ఏర్పాటైంది. అంత మునుపు విజయ మోసరకు వచ్చే బాపది ఇప్పుడు ఏ వరి కూడా రాగి గుట్ట వచ్చే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఇది ఏ రకమైనటువంటి వరిని వేసారు మీరు? మేము ఇప్పుడు 1224 ఈ సంవత్సరం వేసాం. సన్న రకమా? సన్న రకం సార్. సన్న రకమే. ఓకే. అధిక వర్షాల వల్ల అంటే మీ ఒక్కరికే ఈ విధమైనటువంటి నష్టమా, లేకపోతే ఇక్కడ పండించే అందరికి? అందరు కొట్టుకపోవడం జరిగింది. ఇండ్లు కొట్టుకపోవడం జరిగింది. బలరు కొట్టుకపోయినాయి.
చాలా చాలా మంది వరికి సంబంధించిన ఆ, ఆ, విషయంలో వరికి ఇక్కడ మీ వరికి గ్రామంలో మీకేనా ఆ, మా గ్రామంలో అయితే మాకు వరి దశలో మొత్తం ఖరాబ్ అయినాయి సార్. కొన్ని ఇప్పుడు నడిచే పరిస్థితి కూడా లేదు. సైన్ మిషన్ తప్ప ఇంకో ఏది నడిచే విధానం లేదు. అవి కూడా దిగబడుతున్నాయి. పొలాలు దిగబడి ఇబ్బందిలో ఉన్నాం. అంత మునుపు ఇంకా ఓ తీరు పోయిన 2 సంవత్సరాల కింద మంచిగా ఓ తీరుగా ఉండే. ఈ సంవత్సరం చాలా కొంచెం ఇబ్బందులు ఏర్పడుతుంది మాకు. సరే, నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇది కోత దశకు వచ్చింది. ఇంకా అంటే ఈ గొలుసుకు సంబంధించి కొన్ని గింజలేమో ఎర్రబారినాయి, మరి కొన్ని గింజలేమో పచ్చిగా ఉన్నాయి. అంటే మీరు సాధారణంగా ఎప్పుడు కోద్దాం అనుకుంటున్నారు? అయితే అది ఎట్లా అయిందంటున్నారు సార్. అది అయితే ఈ రాయిగొట్టం వచ్చి మళ్ళా దానికి రాయిగొట్టం పొంట ఈ గంటకు మళ్ళీ పిలకలు పుట్టి అవి వచ్చిన బాపతి అవి ఇప్పుడు వడ్లు అవుతున్నాయి. ఈ మొదలు గంటలో వడ్లు అయిపోయినాయి. ఆ విధంగా మేము వెనకకు ఆలోచిస్తాం. అట్లా అంటే ఎప్పుడు కొద్దాం అనుకుంటున్నారు మరి? ఇక ఎప్పుడంటే అటు ఇటు ఈ నెల వరకు ఈ 12 లోపల కోసేది. 1వ నెల ఈ 11 నెలలు మేము కోసేది ఇప్పుడు. ఈ నెల పూర్తి కోసినాక మళ్ళీ నీళ్లు కాలు వేసి పెడితే మళ్ళీ నాటేసుకునే అవకాశం ఉన్నది. అంటే యాసంగి మాటలు. ఓకే, మరి ఇప్పుడు ఈ కోసే పద్ధతి గురించి మీకున్నటువంటి అనుభవాన్ని వివరించండి. కోసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమేం జాగ్రత్తలు తీసుకుంటే ఇది మరి ఇప్పుడు మిషన్తో కోస్తామంటున్నారు కాబట్టి మిషన్ తోటి కోసే ముందు ఏం చేయాలి? దీనికి ఏమైనా ఒడ్ల పొన్న ఏమైనా చేయాలా? ఏమన్నా ఒడ్ల పొంట ఆ మిషన్కి తలగకుండా రౌతులో రప్పలు ఉంటాయి, లేకపోతే దాంట్లో ఏమైనా గడ్డపర్రలు దాచుకున్నా ఏమైనా పర్రలు దాచుకున్నా అవన్నీ తీసేసుకుంటూ దాన్ని జాగ్రత్త పడి ఒడ్ల పొంట రాకుండా మేము కూడా కోసేట వెనకకు వాడు వచ్చి వెనకకు వచ్చినప్పుడు వాడు రివర్స్ కిక్కి అంటే కూడా మనం దూరం ఉండి దాన్ని వేరే ఉండి లేకపోతే మిషన్ల కింద పడి చచ్చుడు ఇట్లా జరుగుతాయి కాబట్టి అవన్నీ అవకాశం మేము జాగ్రత్తగా ఉండి కోపించుకోవాలి. అంటే ఒడ్ల పొన్న ఏం చేయాలి? ఈ వరిని కొంత కొయ్యాలా? కొంత కొయ్యాలి సార్. ఏది ఒడ్ల పొంట కోస్తే దెబ్బ కోసుకుంటా పోద్ది, లేకపోతే ఓ 3-7 మందం కోసి మేము ఏర్పాటు చేస్తే లేకపోతే మిషన్ ఖరాబు, లేకపోతే ఆ నట్టప్రాయం కూడా మనమే కట్టేయాలి. అవన్నీ అవకాశం లేకుండా 3-7 మందం ఒడ్ల పొంట కొయ్యాలి. కోసి దాన్ని ఒడ్ల బరివిని వేయాలి. వేసుకొని దాన్ని వచ్చిన ట్రాక్టర్ తీసుకొచ్చి ట్రాక్టర్లో వడ్లు పోసుకొని కుంట పోయి కళ్ళవల పోసుకొని ఐకిపి కడ పూసి మన అక్కడికి మన మిల్లుకి వేసుకుపోవాలి. మిల్లుకు గవర్నమెంట్కు అప్పచెప్పాలి. ఇప్పుడు ఈ కోసేటప్పుడు ఎందుకంటే మన తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో ఈ వరి వేసినటువంటి వాళ్ళు ఇప్పుడు అందరికీ కూడా కోత దశలోనే ఉన్నారు. కాబట్టి మరి మీ అనుభవాన్ని బట్టి ఎట్లా జాగ్రత్తలు పాటిస్తే మనకు ఎక్కువగా దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంటుందో చెప్పండి. ఇప్పుడు ఒకటి ఒడ్ల పొన్న వరి కోసేయాలని చెప్పారు. మరి ఎక్కువగా మనుషుల చేత కోయిస్తే బాగుంటుందా, లేకపోతే మిషన్ ద్వారా కోయిస్తేనే బాగుంటుందా? చేత సార్ అప్పటి వరకు చేత కోసే దినములు గత 20 సంవత్సరాల కింద 20 సంవత్సరాల లోపల కోసేది. అప్పుడు మిషన్లో కూడా అద్దన్నారు కోసేవాళ్ళు. ఇప్పుడు కొడవలను కూడా సార్ కింద పరిచింది సార్. ఆ కోసే మనిషి కూడా కనబడతలేడు. ఒక మనిషికి 500 600 ఇస్తానంటే కూడా 1000 రూపాయలు ఇస్తానంటే కూడా మేము చేయలేని అవకాశం వాళ్ళకు కల్పించాం సార్. ఓకే, మరి వ్యక్తులు కోస్తే ఒక్కొక్కరు ఎంత కూలీ తీసుకుంటున్నారు ఈ ప్రాంతంలో సార్? వాళ్ళు అంతకుముందు 500కి వచ్చారు కానీ ఇప్పుడు 500 కూడా వచ్చేటట్లు కనబడటం లేదు. ఎంత తీసుకుంటున్నారు? 1000 రూపాయలు అడుగుతారు ఈ బుడుగుల ఒక్కొక్కరికి. బుడుగుల 1000 రూపాయలు అడుగుతారు. అదైనా చాలా మంది రాలి ఇవాళ చేసే కట్టం చేసే బాబుతారు వస్తారు సార్. చాలా మంది చేస్తామనే అవకాశం లేదు సార్. అంటే ఎక్కువగా ఈ ప్రాంతంలో మిషన్ ద్వారా కోపిస్తున్నారా, లేకపోతే మనుషుల చేతనేనా? మిషన్ ద్వారా సార్. మిషన్ ద్వారానే ఎక్కువగా వాడతాం. ఒకవేళ వ్యక్తులు కనుక వచ్చినట్లయితే వాళ్ళు ఒక్కొక్కరు 1000 అంటున్నారు. 1000 సార్. 1000 అంటారు. 1000 దొరకదు సార్. అది చాలా ఇబ్బందులు ముచ్చట. కూలీల కొరత ఉన్నదన్నమాట. కూలీల కొరత ఉన్నది సార్. అది దొరకటం లేదు సార్. పత్తి ఎరట కూడా దొరుకుతలేరు. అంత ఇబ్బంది లేదు సార్. అంటే మీ అనుభవాన్ని బట్టి చెప్పండి. ఇప్పుడు కూలీల చేత కోయిస్తే లాభమా ఈ రైతుకు, లేదా మిషన్ ద్వారా కోయిస్తే లాభమా? మిషన్ ద్వారా కోస్తేనే లాభం అని లేదు సార్. మరి ఇప్పుడు ఈ కూలి వారు దొరుకుతలేరు కదా సార్. దొరికినా కూడా వాళ్ళు చేసే కథ అవకాశం కనబడట్లేదు కదా సార్. లేకపోయారు ఈ మిషన్ ద్వారా నట్టమో లాభం మీ మిషన్ వారినే. ఆ మిషన్ కూడా సరిగ్గా దొరకటం లేదు. చాలా ఇబ్బందులే ఉన్నాం. అది కూడా మళ్ళీ వర్షాలు తన ఇబ్బందులనే మేము ఈ ప్రాంతంలో ఇప్పుడు వరి కోత కోస్తే ఎకరాన ఈ మిషన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎంత రేటు తీసుకుంటున్నారు?
రేటు 4 అయితేనో 2500 ఎకరానికి ఎకరానికి. గంటకు 2500 గంటకి 25 గంట. ఈ సైన్ మిషన్కి 4500 అంటారు, 5000 అంటారు ఒక గంటకు 4000. ఈ అట్టి 2 వీలర్ బాపతి దానికి 2000. అలా 3 4 వీలు వేరే, 2 వీలర్ వేరే, ఈ సైన్ మిషన్ వేరే. అవునా? అలా 3 రకాల మిషన్లు ఉన్నాయి. 3 రకాల మిషన్ సార్. మరి దేని ద్వారా కోసుకుంటే మనకు బెనిఫిట్ వచ్చే అవకాశం? ఇప్పుడు దేని పడ సార్, ఇప్పుడు అందులో ఏది సైన్ మిషన్, ఇప్పుడు 4 వీల్ దిగబడితే సైన్ మిషన్ కావాలి, ఆ 2 వీలర్ దిగబడితే మళ్ళీ 4 వీల్ కావాలి. ఈ 3 రకాల మేము దాన్ని వెరిఫై చేసుకోవాలి సార్. ఇప్పుడు మరి కోసేటప్పుడు అంటే మిషన్ ద్వారా కోయడం వల్ల దీనివల్ల ఈ ఎడ్లకు మేత లాంటిది ఉపయోగపడకుండా అయిపోతుందా? మరి ఏం జరుగుతుంది? మేతకు మీది మిట్టలు ఉంటాయి సార్, మిట్టలు ఉంటాయి సార్. ఆ మిట్టల వరాన కూసిన బాపతి ఎడ్లకు అవకాశం కలుగుతుంది. ఈ బుడుగులో కూసే బాపతి తొక్కుడు కిందనే పోతుంది సార్. అది 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 ఆశ పెట్టవద్దు. ఈ మిట్టలు మన మిట్ట భూములు, ఆ గడ్డలు వచ్చినాయి, అవి అవకాశం ఎడ్లకు తినే అవకాశం ఉన్నది. ఈ బుడుగులో కూసే బాపతి ఎడ్లకు అవకాశం లేదు సార్. అంటే బుడుగు అంటే ఇక్కడ ముప్పు ప్రాంతమా? ఆవిడంతా చెరువుల కిందనే సార్. ఏదన్నా మన చిలకలు ఇట్లా బావి తవ్వుకొని ఇంత గడ్డ పొలం వేసుకున్నాడు సార్. ఇక దానికాడ నెర్ర భాష ఉంటాయి భూములు, వాడు బండి వట్టి ఆయన పెట్టుకుంటాడు. ఇట్ట కాకపోతే బంది పెడతాడు. ఈ చెరువు కింద తుమ్ములు మొత్తం జాలతాయి, ఇక దానికి అవకాశం ఉండదు సార్. అంటే మరి ఈ వంపు ప్రాంతాలలో ఎప్పటికీ నీరు ఉంటాయి కాబట్టి మరి ఇక్కడ మనుషుల చేత కోయించడం మంచిది కదా? మరి మిషన్లు సరిగా పని చేయవు కదా? మిషన్లు పని చేయటం సార్, కూలి వాళ్ళు దొరకలేరు సార్. కూలి వాళ్ళు దొరకటం లేదు సార్. కూలీ వాళ్ళు దొరకకపోవడం వల్ల మిషన్ల చేతనే మిషన్లు కూడా కష్టమే, కూలీలు కూడా కష్టమే సార్. రైతుకు ఇబ్బంది ఉన్నాయి. అంటే ఇప్పుడు కొరత ఉన్నది, మిషన్ల కొరత ఉన్నది, అలాగే కూలీల కొరత ఉన్నది సార్. రైతుగానే అట్ట ఉన్నది సార్. రైతు సుఖపడే అవకాశం లేదు. ఎకరాన ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఎకరాన అంత మునుపు గత 20 సంవత్సరాల ముందు 30 బస్తాలు దాకా ఎకరాన వచ్చేది సార్. అట్లాంటిది ఇప్పుడు 25 బస్తాలు వచ్చాడు కూడా కష్టమే సార్. ఇక రేటు కూడా. దీనికి కారణం ఏమంటారు మరి? దీనికి కారణం ఏమంటే సార్, ఇప్పుడు అందరు సుఖానికి వచ్చింది సార్. ఎవడు పని చేసడం లేదు. మందులు కొడదామంటే కూడా ఆ మందులు పాటించలేవు సార్. వాళ్ళకు అంత మునుపు ఇట్లా వేసిపోతే వెనకట మా అయ్యలు మా వాళ్ళు వేసిన బాపతి ఇట్లా వేసుకొస్తే అట్లా పంట పండింది. ఇప్పుడు ఒక ఎకరానికి 40-30 వేల ఖర్చు వస్తాం సార్. ఎందుకంటే 4 సార్లు మందు కొట్టు, 4 సార్లు పిండేసుడు, ఇంత కలుసుడు, వడ్ల నాటేసుడు, వరి నారు పోసుడు, ఇదంతా రాసుకుంటే ఏం ఫలితం లేదు సార్. మేము దాని గురించి అన్ని రాసుకుంటే మరి మేము మాకేం నౌకరు లేదు కదా, మేము చదువుకున్న రైతులం కదా, మాకేం నౌకరు రాదు, ఏం రాదు. మరి మాకు కూలి పోతే ఏమవుతుంది, మాది మేము చేసుకొని తినాలన్న అవకాశంతో మేము మా బతుకు మేము బతకాలని అదే ఎకరాల్లో పండించుకొని మేము ఇంత జీవన గడిపించుకొని మేము అట్లా ఉంటున్నాం సార్. లేకపోతే మరి కూలికి పోతే వాడు ఏమిస్తా సార్, 300 ఇస్తే 300 ఏమైతే మాకు 500 ఇస్తాడు. 500 కూలి, 1000 ఇప్పుడు 1000 రూపాయలు అనే కూలికి. ఆ 1000 రూపాయలు కూడా సరిపోతలేవు సబ్బుకు సరుపుకు అని. దాని చాలా ఇబ్బంది నుండి ఇక వాడింత కైకులు చేసుకొని ఇంత పంట పండించుకొని దీంతో జీవనం గడుపుతాను సార్. మరి ఇప్పుడు ఒక్క వరి సాగులోనే మీకు అనుభవం ఉన్నదా? ఇతర పంటలు కూడా ఉన్నదా? ఇతర పంటలు పత్తి పెట్టుకుంటే పత్తి ఈ సంవత్సరం మొత్తం వర్షాలు పడి ఏమో సార్ చెట్టుకు 4-3 కాయలు కాసినాయి. అది కూడా ఇప్పుడు తీసేసినాం. ఇప్పుడు ఇది జనవరి అయింది, డిసెంబర్లో మొత్తం తీసేస్తాను. ఇక మొక్కలు వేసుకుందాను ఆలోచన చూసుకుంటాను సార్. మళ్ళీ నెక్స్ట్ మొక్కజొన్న వేస్తారా? మొక్కజొన్న వేసుకుంటా సార్. ఏది పత్తి స్థానంలో మొక్కజొన్న వేసుకుంటే ఆ పత్తి కూడా ఏం పండాలి సార్. దాంట్లో దిగుబడి ఏం రాలేదు. చెట్టుకు 3-4 కాయలు 5 కాయలు కాసినాయి. అలా కూడా నష్టం జరిగింది సార్. ఏడు సరే. ఇప్పుడు మరి వరి కోసిన తర్వాత ఇప్పుడు రేట్ ఎంత ఉండొచ్చు మీకు? రేటు 2000 క్వింటల్కి 2000 బోనస్ కలుపుతున్నాడు. బోనస్ గవర్నమెంట్ కలుపుతున్నాడు. మరి నేడు పోయిన కాలం కలపాలే, ఈసారి కలుపుతానని మరి మీటింగ్లో పాస్ చేసింది సార్. మరి అది కలిపేంత ఇక మాకు తెలియదు సార్. మాకు అది వచ్చినాడు, మాకు అనుభవం అయినట్టు తెలుసుకున్నాడు. వరి సాగులో మీకున్నటువంటి అనుభవాన్ని అలాగే కోత దశలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మీ విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మొండి సమ్మయ్య గారు, నమస్కారం. నమస్కారం సార్. ఇంతవరకు శ్రోతలు వరి కోత సమయంలో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు, పరకాల మండలం వెల్లంపల్లి గ్రామ రైతు మొండి సమ్మయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి. ఎల్లయ్య గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-118-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి యాసంగి మొక్కజొన్న సాగులో అనుభవాలు. వెంకటాపూర్ గ్రామ రైతు సదానందం గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య గారు. పరకాల మండలం వెంకటాపురం గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో వివిధ రకాల పంటలు పండించే ఆదర్శ రైతు చిలువేరు సదానందం మనకు అందుబాటులో ఉన్నారు. మరి ఈ రోజు కిసాన్ వాణి కార్యక్రమానికి ఆయనను పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి సదానందం గారు. నమస్కారం అండి. చెప్పండి, మీ గ్రామానికి సంబంధించినటువంటి వ్యవసాయ సమాచారం గురించి, ముఖ్యంగా ఇప్పుడు ఇది వేసవి పంటలు వేసుకునేటువంటి సమయం ఆసన్నమైంది. గత వర్షాకాలంలో మీరు ఏ ఏ పంటలు వేశారు, ఏ విధంగా నష్టపోయారు చెప్పండి. పత్తి వేసినామండి. పత్తి వేసినాం కానీ దానికి మాకు లాభసాటిగా దిగుబడి రాలేక మళ్ళీ దాన్ని చెడగొట్టి మొక్కజొన్న వేయడానికి సిద్ధపడుతున్నామండి. ఇప్పుడు అంటే ఎందుకు దిగుబడి రాలేదు, కారణం ఏంటి మరి? అంటే దాని కారణం ఏంటి చెప్పండి. అంటే ఇప్పుడు భారీ వర్షాలు పడడం వల్ల పురుగులు ఆశించి అది పూత తినడం, ఆకు రాలడం, అలాంటి పురుగు మందులు ప్రవేశించడం వల్ల పత్తి ఆశించిన రీతిలో దిగుబడి రాలేకపోయిందండి. ఏ రకమైనటువంటి పురుగు అది? మరి గులాబీ రంగు పురుగా లేకపోతే ఎర్ర? గులాబీ రంగు పురుగు, ఎరుపు రంగు పురుగు కూడా ఈ పత్తిని ఆశించి ఆకు మొత్తం తినేసిందండి. ఆకుని తినేసింది, పూతను కూడా తినేసిందండి. ఇక అందు గురించి మేము అటు కాకుండా ఇటు కాకుంటున్నాం. ఇప్పుడు మొక్కజొన్న వేయడానికి లేక కంది పెసర వేయడానికి సిద్ధంగా ఉన్నామండి. పత్తి స్థానంలోనే ఈ ఇతర పంటలు అంటే ఏ ఏ పంటలు వేద్దామని వేసంగిలో అనుకుంటున్నారు రైతులు? ఇప్పుడు మేము ఈ పత్తి స్థానంలో అపరాల పంటలు, మొక్కజొన్న కానీ, పల్లిచేను కానీ, ఈ పెసరు కానీ ఇవి వేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. దీన్ని మినుము పంట కూడా వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామండి. ఇప్పుడు మాకు దిగుబడి రాలేదు. గవర్నమెంట్ కూడా మద్దతు ధర ఎక్కువ ప్రకటించగలరని మేము మనవి చేస్తున్నామండి. గత వర్షాకాలంలో వేసింది ఒక పత్తే మరి ఒక పత్తి పంట మీద నష్టపోయారా, లేకపోతే ఇతర పంటలు కూడా ఏమేం పంటలు వేశారు గత వర్షాకాలంలో? మిర్చి వేసినామండి. మిర్చి కంప్లీట్గా మాకు రైతులను మొన్నటి లాస్ట్ భారీ వర్షానికి తెగులు వచ్చి పంట మొత్తం డౌన్ అయిపోయిందండి. క్రాప్ రావడానికి కూడా ఛాన్స్ లేదండి. పూత రాలుతుంది, ఆకు మొత్తం ముడత పడిపోతుంది, ఎండిపోతుందండి చేను మొత్తం. అది మిర్చి తోట. మరి మీ దగ్గర ఎలాంటి రోగాలు ఆశించినాయి మిర్చి మీద? మా దగ్గర అండి జస్ట్ ఏరుకుళ్ళు పురుగు అని ఇది చీమలాగున్నదండి. దాన్ని మొత్తం ఏరంతా కొట్టేస్తే మా పై ఉన్న పైరు ఆకు మొత్తం రాలిపోయి చెట్టు ఎండిపోయిందండి మొత్తం కంప్లీటు. ఒక ఎకరానికి 1,50,000 పెట్టుబడి ఇంతవరకు అయిందండి. దాని గురించే మేము చెడగొట్టి ఏదన్నా అపరాల పంట వేయడానికి సిద్ధంగా ఉన్నామండి. అంటే ఇక్కడ మిర్చికి వేరుకులు తెగులు ఆశించిందన్నమాట. ఆశించిందండి. మొత్తం ఆకు ముడత పట్టి పూత రాకుండా అడ్డుకుంటుందండి మీద. అది చెట్టు కూడా ఏమంతా పెరగలేదండి. దాని గురించే మేము బాధగా ఉన్నామండి. సరే, ఇప్పుడు మీ గ్రామానికి సంబంధించి ముఖ్యంగా మరి ఇక్కడున్న భూముల రకాలు ఏంటి? ఎట్లాంటి రకాలైనటువంటి భూములు ఉన్నాయి ఇక్కడ? మా దగ్గర అండి ఎర్ర చెలక నేల, రేగడి, అది మాగాని పొలం టైపు, నల్లరేగడి, మాగాని 3 రకాల భూములు ఉన్నాయండి మా దగ్గర. ఇక దాని గురించే ఇక వరి పంట వేసినాము కానీ ఇక యాసింగ్ ఏమి వేయలేకపోతున్నాం అండి. ఇక దాని గురించే బాధగా ఉన్నది. ఈ భూములలో మరి అనువైన పంటలు ఎలాంటి పంటలు? సాధారణంగా ప్రధాన పంటలు ఏం సాగు చేస్తారు? సాధారణమైనటువంటి పంటలు ఏం సాగు చేస్తారు? సాధారణమైన పంటలు అంటే మిర్చి, పత్తి,
ఇది ప్రధాన పంటలు కదా, ప్రధాన పంటలు. అంటే అపరాల సాగు కానీ ఇట్లాంటి ఇంకా సాధారణ పంటలు ఏమేస్తారు? సాధారణ పంటలు అంటే కమర్షియల్ కాకుండా కమర్షియల్ కాకుండా కంది, పెసరు, మినుము, బెబ్బెర ఇలాంటి అపరాల పంటలు వాణిజ్య పంటలు కాకుండా కూడా వేస్తున్నాం అండి మేము. ఇక దీని గురించే ఇక వేస్తే మాకు కనీసం ఈ పెట్టిన పెట్టుబడి అన్న వస్తుందని ఆశతోటి ఉన్నామండి. అట్లా ఈ రకమైనటువంటి భూములలో మనకు ఇక్కడ పత్తి, మిర్చి, అలాగే వరి ప్రధానమైనటువంటి పంటలు. అట్లాగే మరి సాధారణ పంటలేమో అపరాలు, శనగ ఈ పంటలను ఇక్కడ సాగు చేస్తున్నారా? సాగు చేస్తున్నాం, కానీ ఇక మొత్తం మేము ఆశించింది ఏంటంటే ఇప్పుడు ఈ మిర్చి తోట పెడితే మాకు మంచి లాభం ఉంటుంది కదా. పోయిన సంవత్సరం కనీసం క్వింటాల్కు వచ్చేసి 15,000 అట్లా అమ్మింది కదా. ఈసారైనా మాకు కొంచెం ఆశాజనకంగా ఉన్నదనుకుంటే మొత్తమే పోయిందండి. ఇక దాని గురించి ఇక పల్లిసేనన్న కంది అన్న వేస్తామని ఆలోచనలు ఉన్నామండి. యాసింగి పంటలు మొత్తానికి ఇప్పుడు రైతులు ఈ వేసవింగి పంటలు వేయడానికి సిద్ధంగానే ఉన్నారు. అంటే ఏ పనులు చేస్తున్నారు ఇప్పుడు మరి చెప్పండి. ప్రస్తుతం అండి ఇప్పుడు మొక్కజొన్న, పల్లి చేను, పెసర ఇవి వేయడానికి, మినుములు వేయడానికి సిద్ధంగా ఉన్నామండి రైతులు మేము. అన్ని అపరాల సాగు చేస్తామా? అపరాల సాగు చేస్తున్నామండి ఇప్పుడు ప్రస్తుతం అయితే. దాని అపరాలలో మరి ఏవేవి అపరాలు అంటారు చెప్పండి. అపరాలు అంటే కంది, పెసర, బెబ్బర, మినుము ఇవి అపరాల పంటలండి. ఇక దీని పప్పు దినుసుల పంటలండి. ఇప్పుడు కిరాణా షాపులో కానీ ఒక కిలోకి వచ్చి 100 రూపాయలు 120 అమ్ముతుంది కదండి. మనం ఇంత పండిస్తే ఈ అపరాల పంటల రేటు కొంచెం కంట్రోల్ అవుతుందని మేము కూడా ఆశించి గవర్నమెంట్ ప్రకటించిన పంటలు వేయడానికి సిద్ధంగా ఉన్నామండి. అట్లా అపరాల పంటలు అంటే గవర్నమెంట్ చెప్పిన సలహాను మీరు పాటిస్తామండి. శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తున్నారు? సూచనలు పాటిస్తామండి. ఓకే, మరి ఇప్పుడు మీకు మీ గ్రామానికి సంబంధించి వ్యవసాయ సమాచారం గురించి చెప్పారు. ఇప్పుడు మీకు వ్యక్తిగతంగా ఎన్ని ఎకరాల భూమి ఉంది? అవునండి, మాకు వచ్చేసి 3 ఎకరాలు నాకున్నదండి. సరే, మీకు 3 ఎకరాల భూమి ఉన్నది. ఇది ఏ రకమైనటువంటి భూమి? ఎర్రచిలక నేలండి. ఎర్రచిలక, పల్లికాయ, కాటను, మిర్చి, మొక్కజొన్న ఇవి పంటలు పండుతాయండి. ప్రధానంగా పంటలు పండుతాయి. ఓకే, అంటే ఇప్పుడు ఈ వేసవిలో మీరు ఏ పంట వేశారు చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం అయితే మేము మొక్కజొన్న వేసినామండి. మొక్కజొన్న వేశారు. ఓకే, తెలంగాణతో పాటు మన వరంగల్, హన్మకొండ ఉమ్మడి జిల్లాలో కూడా మరి అనేక మంది ఈ మొక్కజొన్న సాగు చేసేటువంటి రైతులు ఉన్నారు. ఈ రైతుల కోసం మీరు ఈ వేసవిలో మొక్కజొన్న సాగు చేసేటువంటి విధానం గురించి చెప్పండి. మొదటగా ఏమేం చేయాలంటే ఇప్పుడు దీనిని సాగు చేసుకునేటువంటి అవకాశం ఉందా? విత్తనాలు ఎక్కడి నుంచి తేవాలి, ఎప్పుడు విత్తాలి, ఎలా చేయాలో చెప్పండి. అంటే ఇప్పుడు వచ్చేసి ఫిబ్రవరి వరకు కూడా వేసుకోవచ్చునండి మొక్కజొన్న. మంచిగా భూమి పదను చేసి మంచి గడ్డి ఏది లేకుండా చేసి విత్తనాలు నాటితే మంచి దిగుబడి, నీళ్ళ సౌకర్యం ఉంటే ఎప్పటికైనా ఈ మొక్కజొన్న చేను పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి. దీని మీద మాత్రం రైతుకి ఎలాంటి నష్టం జరగకుండా మొక్కజొన్న కాపాడుతుందండి. దిగుబడి వచ్చేస్తుందండి. ఎకరాన 40 క్వింటాలు ఈజీగా వస్తుందండి కష్టపడితే. ఓకే, మొక్కజొన్నలో మరి సంబంధిత విత్తన శుద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందా అండి? మేము ఇక శుద్ధి అంటే డైరెక్ట్ షాపుల నుండే కొనుగోలు చేసి ప్యాకెట్లతో తీసుకొస్తాము. తీసుకొచ్చిన తర్వాత భూమి మంచిగా పదను చేసి నాటితే ఒక వారం రోజులకు భూమి చదును చేసుకునే పద్ధతి గురించి చెప్పండి. అంటే ఇప్పటికీ వేసుకునే అటువంటి రైతులు ఉన్నారు. ఫస్ట్ దున్ని కల్టివేటర్ పెట్టి అది సాళ్ళు దున్ని దాన్ని విత్తనాలు నాటుకుంటే ఎకరాన కనీసం ఒక 5 కిలోల మొక్కజొన్న పడుతుందండి. ఇప్పుడు కూలి వాళ్ళు వచ్చేసి ఒక 6 వేస్తారండి. దాన్ని మంచిగా నాటిన తర్వాత నీళ్లు కడితే మొలక అది గింజ పోకుండా మొలుస్తుందండి. దాని మీద మళ్ళా తర్వాత 15 రోజులకు అది మన యూరియా కానీ కాంప్లెక్స్ ఎరువులు ఏదైనా వేసి పెట్టాలండి. నీళ్ళ తడి పెడితే మళ్ళా తర్వాత నెక్స్ట్ తలపు మీద దానికి అప్పుడు ఎకరాన కనీసం 3 బస్తాలు వేస్తే మనం అనుకున్న దిగుబడి వస్తుందండి. అంటే మొత్తానికి భూమి చదును చేసుకున్న తర్వాత మరి విత్తనాన్ని నాటాలి కాబట్టి విత్తనాన్ని నాటే పద్ధతి గురించి చెప్పండి. ఇప్పుడు మొక్కజొన్న ఎట్లా నాటాలి? అది సాళ్ళల్లో గింజలు వేయాలా లేకపోతే? అండి ఇప్పుడు 2 రకాలు కూడా ఉన్నదండి. ఇప్పుడు చెలుక తడిపిన తర్వాత పదన మీద కూడా నాగలతోటి వేయవచ్చు. లేకుంటే మనం అది సాళ్ళు
నాగలతోటి సాల్లేసి కూలీలను పెట్టి ఒక మూరాన ఒకటి బెత్తడి కోటి పెడితే మనం అనుకున్న ఎంత డిస్టెన్స్ దూరం ఉంటుందో అంత లాభం జరుగుతుందండి. ఎకరాన కనీసం 40 క్వింటాల ఈజీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. మనం ఎంత డిస్టెన్స్ నాటాలో చెప్పండి. డిస్టెన్స్ అంటే కనీసం ఒక జానెడు ఒక 10-12 సెంటీమీటర్ల డిస్టెన్స్ తోటి పెడితే బాగుంటుందండి. 10-12 సెంటీమీటర్ల దూరాన పెడితే పెట్టాలి. మరి దీంట్లో పదనుగా ఉన్నప్పుడు తీయాలి కాబట్టి ముఖ్యంగా ఇది ఈ వరి మాగాణుల్లోనే ఈ మొక్కజొన్న పండే విధానం గురించి వరి మాగాణులు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు నీరున్న భూమిలో పండడానికి అవకాశం లేదు మొక్కజొన్న. అదే గడ్డ నేలల ఇది వరి మాగాణంలో గడ్డ నేలలోనే పండుతుందండి. నీరున్న భూమిలో కర్ర పెరగడానికి ఛాన్స్ లేదు, ఏర్పస్తుంది. పెట్టే గింజలు పెట్టిన రైతు నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే వరి మాగాణంలో అంటే ఇది అంత మెట్ట పంటగానే వేసుకోవాలి. మెట్ట పంటగానే వేసుకోవాలండి. మరి మెట్ట పంటగా వేసుకోవాలని అంటే మరి దీనికి నీటి సౌకర్యం చాలా వరకు ఇవ్వాల్సి ఉంటుంది కదా. నీటి సౌకర్యం అంటే బోరు, బావులు దాని కిందనే వేయడానికి అవకాశం అండి. వేరే అది ఆరుతడి పంట కాదండి. మంచిగా 24 గంటలు దానికి పదను ఉంటేనే పండడానికి అవకాశం ఉంటుందండి మొక్కజొన్న. అంటే ఎండాకాలం కదా మరి ఇది ఇప్పుడు వచ్చేది. ఇక మరి దీనికి సంబంధించి నీటి సౌకర్యం చాలా తక్కువగా ఉంటుంది కదా. మరి ఏ రకమైన విత్తనం పెట్టుకుంటే మరి ఈ నీటి ఎద్దడిని తట్టుకొని మనకు దిగుబడి వచ్చే అవకాశం? అవునండి, ఇలా 2 రకాలు ఉన్నది. 120 రోజులు ఉన్నాయి, 100 రోజులు ఉన్నాయి, 90 రోజులు ఉన్నాయి. మనం నీరు సమృద్ధిగా ఉన్నప్పుడే మనం ఎక్కువ దీర్ఘకాలిక పంట 3 నెలల పంట చేయడానికి అవకాశం ఉంటుందండి. ఎద్దమందం నీళ్ళు ఉంటే మాత్రం 90 రోజుల విత్తనాలు నాటుకోవడానికి మంచి ఛాన్స్ అండి. ఎక్కువ దిగుబడి రావడానికి మంచి అవకాశం ఉంటుందని నా యొక్క అనుభవపూర్వకంగా చెప్తున్నాను. చాలా సంతోషం సదానందం గారు. మరి వేసవిలో మొక్కజొన్న సాగు ఎలా చేస్తే బాగుంటుంది, మరి దాంట్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, సస్యరక్షణ ఏంటి, అనేక విషయాల గురించి విలువైనటువంటి సమాచారాన్ని మా ఆకాశవాణి శ్రోతలకు అందించారు. మరి కిసాన్ వాణి కార్యక్రమంలో పాల్గొని మంచి సమాచారాన్ని అందించినందుకు గాను మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సదానందం గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఇంతవరకు శ్రోతలు యాసంగి మొక్కజొన్న సాగులో అనుభవాలు వెంకటాపూర్ గ్రామ రైతు సదానందం గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి. ఎల్లయ్య గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-180-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం.